అసలు ఈ వీడియో ఏంటి? నేనెక్కడికెళ్ళాను? ఏం చేశాను? అందరూ భయపెట్టేశారు. మా అక్క భయపెట్టింది, మా చెల్లి భయపెట్టింది, మా ఫ్రెండ్స్ భయపెట్టారు. కానీ నేనక్కడికెళ్ళాను, వచ్చాను, తెచ్చుకున్నాను. అసలు నేనెక్కడికెళ్ళాను? ఏం జరిగింది? ఏం తెచ్చుకున్నానో తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు. టాడా! దీని గురించి చెప్తున్నాను నేను అప్పటినుంచి. ఎక్కడ తీసుకున్నాను? ఎంత ప్రైస్‌కి తీసుకున్నానో చూసేద్దాం. టింగ్ టింగ్. షార్ట్ ట్రిప్. ఏం గుర్తులేదు. నెక్ ఇలా వచ్చింది. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. సో ఇది ప్రైస్ చెప్తాను. అండ్ వన్ మోర్ ఇది. ఈలోపు మీరు గెస్ చేయండి షార్ట్ కుర్తీస్ ఒకటి ఎంత ఉంటుంది. ఇది కూడా షార్ట్ కుర్తీ, కాకపోతే ఇది ఇలా వీ నెక్ వచ్చింది, 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ వన్ మోర్, ఇది మా అక్కకు బాగా నచ్చింది. ఇది కాలర్ నెక్, 3/4 హ్యాండ్స్, ఇక్కత్ ప్రింటింగ్. అండ్ ఇవి సైజ్ వచ్చేసి 40, 36, 42. అండ్ ఈ 3 షార్ట్ కుర్తీస్ మనకు 500కి వచ్చేసాయి. ఈ పాటికి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాను. సో సైజెస్ దొరకడం కొంచెం కష్టం, ఆల్ట్రేషన్ చేయించుకోవాలి. నేను కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి, నాకు తెలిసిన డిజైన్ నేమ్స్ నేను చెప్తాను. ఇక్కత్ ప్రింట్, ఈ 2 కలంకారీ, చాలా బాగున్నాయి. కాటన్ క్లాత్, వాష్ చేస్తే సింక్ అవుతాయి. సో కొంచెం సైజెస్ మాకు వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే జనరల్గా తీసుకునే సైజ్ ఒక ఎక్స్ట్రా సైజ్ తీసుకోమని. ఇఫ్ సపోజ్ ఎస్ కావాలి అంటే ఎం తీసుకోండి, వాష్ చేస్తే చాలా సింక్ అవుతాయని చెప్పారు. సో మేము ఇలా తీసుకున్నాము. ఇవి మాకు వెళ్ళినప్పుడు నా కోసం షాపింగ్ మెసేజ్ 3 టాప్స్. నెక్స్ట్ ఇది లాంగ్ కుర్తీ, ఇలా వీ నెక్ వచ్చింది, 3/4 హ్యాండ్స్ వచ్చింది. ఇది కూడా అంతే. నేను ఏం తీసుకున్నాను, ఆయన సింక్ అయితే అని చెప్పారు. చాలా బాగుంది, తీసుకొని ట్రై చేశాను. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవి నేను వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది కూడా సేమ్ నెక్ ప్యాటర్న్, 3/4 హ్యాండ్స్ అండ్ ప్రింట్ ఇలా వచ్చింది. ఇది కూడా కాటన్. నాకు ఈ టాప్ చాలా బాగా నచ్చింది. ఇవి 1200కి 3 అన్నారు. సో నాకు ఉన్న వాటిల్లో ఈ 2 నచ్చాయి. సో 800కి 2 తీసుకున్నాను. అండ్ వన్ మోర్ మై ఫేవరెట్, నాకు ఇది అలా బాగా నచ్చింది ఎందుకో చూడగానే. లాంగ్ ఫ్రాక్ లాగా ఈ నెక్ ప్యాటర్న్ డీటెయిలింగ్ కానీ, ఈ వర్క్ థ్రెడ్ వర్క్, హ్యాండ్ థ్రెడ్ వర్క్ అంట ఇది. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చాయి, కట్ వర్క్. ఇది పాట్లీ ప్రింట్ అంటారా దీన్ని, ఇలా వచ్చాయండి. అండ్ డ్రెస్ మొత్తం ఇలా పేపర్ మిర్రర్, ఇది రియల్ మిర్రర్ ఏం కాదు. అండ్ కింద అండ్ సైడ్స్ కి ఇలా డోరీస్ ఇచ్చారు. చాలా బాగా నచ్చింది. ఇది 800 ఫిక్స్డ్ అన్నాడు, ఇది మాత్రం తగ్గించలేదు కాస్ట్. బట్ నాకు బాగా నచ్చింది, నేను తీసుకున్నాను. ఈ డ్రెస్ నాకు తెలిసి డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ స్టాల్ అనుకుంటా. అందులో అన్ని ఇలా హాఫ్ వైట్ అవుట్ఫిట్స్ ఉన్నాయి. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్
వాటర్ బాటిల్ ఆఫీస్ కోసం, గ్లాస్ వాటర్ బాటిల్ లోపల గ్లాస్ వస్తుంది, బయట ప్లాస్టిక్ వస్తుంది. సేఫ్. ఇది 50 రూపీస్ పర్. సో ఇంకొక డ్రెస్ తీసుకున్నాను, డ్రెస్ మెటీరియల్, బట్ అది ఇప్పుడు ఇక్కడ లేదు. అదొక్కటి కొంచెం ఎక్సెస్ పెట్టాను, ఎందుకు తీసుకున్నాను అని అనిపించింది. ఎవ్రీ డ్రెస్ చాలా బాగుంది. నేను వెళ్ళింది నుమాయిష్కి. అందరూ ఏం చెప్పారంటే ఫుల్ రష్ ఉంటున్నారు, నువ్వు వెళ్తే నిన్ను నలిపేస్తారన్నారు, నువ్వు బయటికి రాలేవు అని అన్నారు. సో నేను ఆలోచించి సండే ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అయ్యాము. ఫైన్, అంత రష్ ఏం లేరు. ఆఫ్టర్నూన్ అయితే చాలా ప్రశాంతంగా షాపింగ్ ఫినిష్ చేసుకొని 5కి మేము వచ్చే టైంకి ఫుల్ రష్ పెరిగిపోయింది. అసలు అసలు కాలు పెట్టే సందు కూడా లేదు సండే. ఈ వీకెండ్ లాస్ట్ అంట. సో ఎవరైనా మిస్ అయి ఉంటే ట్రై చేయండి. వీకెండ్స్లో వెళ్ళే ప్లాన్ ఉంటే ఆఫ్టర్నూన్ వెళ్ళండి, ఈవినింగ్ మాత్రం అసలు ట్రై చేయకండి. చిన్నపిల్లల్ని తీసుకున్నారు అసలు వెళ్ళకండి. గేమింగ్ జోన్లో టెడ్డీ బేర్ ట్రై చేసాము, బట్ రాలేదు. అంతే. ఇది మా నుమాయిష్ హాల్. మీరు ఎలా షాపింగ్ చేశారు? మీరు వెళ్ళారా లేరా? నేను తీసుకున్న అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించాయి? ఒకవేళ మీకు ఇంకేమైనా సజెషన్స్ మీరు చెప్తారా? ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింగరేణి పిల్ల ముచ్చట్లు. బాయ్.